నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాకినాడ పోర్టు అడ్డాగా సాగుతున్న బియ్యం అక్రమ రవాణాను నివృత్తి చేసేందుకు నేరుగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం. నౌకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పరిశీలించిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. తాను సంపద సృష్టి చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడిన మాజీ ముఖ్యమంత్రి. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కన్నా మేము తక్కువకు కొనుగోలు చేశామని వివరించిన జగన్. గత జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్ల మార్గం ద్వారానే ప్రజలు ప్రయాణాలు చేశారని ఆరోపించిన హోంమంత్రి. అడ్డరోడ్డు నుండి నర్సీపట్నం వెళ్లే రహదారి ఆధునిక పనులకు శ్రీకారం చుట్టిన వంగలపూడి కవిత. ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన కార్మిక శాఖ మంత్రి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని హార్వర్డ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించిన బియ్యం అక్రమ రవాణాపై నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టు వద్ద సమీపంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్ నౌకలో ఉన్న 35,000 మెట్రిక్ టన్నుల పీటీఎస్ బియ్యాన్ని పరిశీలించారు. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్ కళ్యాణ్. భారీగా బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన డిప్యూటీ సీఎం అయినా నాకే పోర్టు అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఎంత తీవ్రంగా ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబును రంగంలోకి దిగాల్సిందే అన్నారు. అసలు నేను పర్యటనకు వస్తే ఎస్పీ ఎందుకు కనిపించడం లేదు అని ప్రశ్నించారు పవన్. నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు ఎందుకు తీసుకున్నాడు? ఇదంతా చాలా బాగుంది అంటూ ఎద్దేవా చేశారు. పోలీస్, సివిల్ సప్లై, పోర్టు అధికారులు చాలా నామమాత్రంగా యాక్షన్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ స్మగ్లింగ్ కి హబ్ అయిందని అయితే గతంలో చెప్పామని గుర్తు చేసుకున్న ఆయన తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 13 గోడౌన్లలో 51 మెట్రిక్ టన్నుల పేదల బియ్యం సీజ్ చేశాం. 1000 లారీలు వెళ్లే పోర్టుకి 16 మందికి సెక్యూరిటీ ఉన్నారంటే అర్థమవుతోంది ఇక్కడ ఏం జరుగుతోందనేది అన్నారు. ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్లే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. అంటే లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను. క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమి ముందుకు తీసుకెళ్లేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు. మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ ఏమో పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది.
పైకి ఎక్కాలి, దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్ 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది. దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నారు నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని. ఇందాక మీకు చెప్పాను, కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని. అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్, నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారిని, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా, మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం మీరు చూస్తే 40,000 టెరైన్ సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లో దొరికింది. వైజాగ్ పోర్ట్లో ఇది గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్ల. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి. నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది, మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను, నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్స్ చాలా మంది ఉండేవాళ్ళు. తాను సంపద సృష్టి చేస్తే చంద్రబాబు ఆవరి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో భాగంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ 6.49 రూపాయల చొప్పున 2014లో ఒప్పందం చేసుకున్నారు. చంద్రబాబు విద్యుత్ కొనుగోలు సగటు ధర 5.4 కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 2.49 రూపాయలకే యూనిట్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేసిన నేను మంచోడ్నా, అత్యధిక ధరకు కొని రాష్ట్ర సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు మంచోడా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నుంచి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు. 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-20 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49కు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే
నేను ఇస్తానని చెప్తే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? మండలంలోని అడ్డు రోడ్డు నుండి నర్సీపట్నం వెళ్లే రహదారి పనులకు దార్లపూడి గ్రామం వద్ద రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అడ్డు రోడ్డు నర్సీపట్నం రహదారి పనులకు 24 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగిందని, ఈ గుంతల రోడ్డు కారణంగా గత 5 సంవత్సరాలుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ రోడ్డులో ఎన్నో ప్రమాదాలు జరిగాయన్నారు. గతంలో ఈ రోడ్డు నిర్మాణం చేయాలంటూ పాదయాత్ర కూడా చేశానని గుర్తు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం జరగడం వల్ల ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. తెదేపా హయాంలోనే మళ్లీ ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర హోంమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేసాం, ధర్నాలు చేసాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలే. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈరోజు మేమందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం. ఈ ఎన్డీబీ రోడ్స్లోకి సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అడ్డు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ, ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర 15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరందరికీ తెలుసు, సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లను పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇలా తయారవడం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80,00,000 రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ప్రచారం జరుగుతుంది, దాని మీద మీరు వచ్చిన క్లారిటీ ఇవ్వాలి. చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్లో ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్, ఇట్స్ నాట్ హైవే, ఆర్ఎన్బి రోడ్. హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకవేళ ఇన్ కేసు మనం కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీకి ఎవడు పెట్టడండి. అంటే నేనేమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. అనేది వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందేశమ వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు దీంట్లోని 24 కోట్లు ఎంతవరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక పెట్టిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇది దశాబ్ద కాలం కలగదండి, ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెన్షన్ పెడితే బాగుంటుంది. డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మేర మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం.
ఫార్మా కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందులో ఎవరిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. పరవాడ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో మంగళవారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడి షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి ప్రస్తుత పరిస్థితిని అక్కడ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను ఒక్కొక్కరిని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. జరిగిన ప్రమాదంపై కమిటీ వేసి ప్రమాదం జరగడానికి బాధ్యత అయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మళ్లీ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. వైకాపా పార్టీ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజలకు సహకారం అందించాలి గాని పుండు మీద కారం జల్లేలా ప్రవర్తించకూడదన్నారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కిమ్స్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఫుల్ కమిట్మెంట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ యొక్క పరిశ్రమల భద్రత పెంపొందించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని వేశారు. అలాగే ఏదైతే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉన్నాయో దానికి ఖచ్చితంగా 25 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాటికి అప్పగించాలి అని ఆయన ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి అలాగే మొన్న ఎలమెంచిల్లో కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకొక 6 హాస్పిటల్స్, అలాగే మెడికల్ కాలేజీ ఒకటి ప్రపోజల్కి సూచనప్రాయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం తెలపడం జరిగింది. అమరావతిలో 500 బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి, అలాగే సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఒకటి 150 మంది అమరావతిలో కూడా సూచనప్రాయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం తెలియజేసింది. మరి ఎలమంచిల్లో మొన్న 5 సంవత్సరాల్లో 610 కోట్లు వెనక్కి పంపారు సెంట్రల్ గవర్నమెంట్కి. మరి అదే కానీ శ్రద్ధ తీసుకుని ఇక్కడ ఎలమంచిల్లోని పరవాడలో కానీ ఈఎస్ఐ హాస్పిటల్ 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఉన్నా సరే ఆ రోజు ఎసెన్షియల్లో జరిగిన 15 మంది ఏదైతే చనిపోయారో కనీసం 4-5 బతికేవారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అసలు ఈ లేబర్ డిపార్ట్మెంట్ మీద కానీ కార్మికులు కానీ చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. పోవటం అనేది ఎప్పుడు జరగలేదండి. చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉన్నారు. మొన్న 5 years నెగ్లిజెన్స్ వల్ల ఇంకా పాత వాసన పోలేదు. ఇంకా 12-13 సంవత్సరాల నుంచి పాతుపడిపోయిన ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారు. సో అది ప్రక్షాళన అనేది జరగాలి. ఇది ఉన్నత స్థాయి కమిటీ వేశారని మీకు ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఇటు శ్రీ సిటీ, చిత్తూరులో శ్రీ సిటీ, అలాగే ఇక్కడ వైజాగ్ కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాల్సి ఉంది. సో ఇక్కడ ఏ యాజమాన్యం అయినా సరే ఈ ప్రమాదాలు కొని తెచ్చుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో అనుకో. అయితే అలా చేయటం వల్ల ఇటు వాళ్ళు పరిశ్రమ కూడా కొన్నాళ్ళు మూతపడుతుంది. అదేవిధంగా ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇవ్వటం జరుగుతుంది. ఇప్పించవలసిన నెగ్లిజెన్సీ బట్టి ఉంటుంది. ఏదేమన్నప్పటికీ మీరు అన్నట్టు ప్రక్షాళన అయితే జరగాలి. ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఇంకా 1 నెల 2 నెలల్లో పూర్తి స్థాయి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అధికారులు తక్కువ మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిప్యుటేషన్ మీద వేయటం కానీ ఇన్ఛార్జీలు వేయటం కానీ జరుగుతూ ఉంది. దాన్ని కూడా షార్ట్అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంది. కాబట్టి దాని మీద కూడా అతి త్వరలో రివ్యూ మీటింగ్లు పెట్టి ఈ యొక్క కార్మిక శాఖను పూర్తి గాడిలో పెడతాం. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తమిళనాడు తరలిస్తున్న 135 కిలోల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నట్లు విశాఖ జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన సెల్వి మహిళ వద్ద నుంచి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిన్న పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి ఒక వారం రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి కొన్ని పత్రికలు, ఛానళ్ళు పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి దృష్టిని
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని గడిచినటువంటి 15 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుండి ఏ రకంగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన క్యారెక్టర్ మీద ఏ రకంగా వారు అవినీతి ఆరోపణలు చేస్తూ వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఒక మోడస్ ఆపరెండిగా కొనసాగిస్తున్నటువంటి సందర్భాల్లో ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నంలో భాగంగా గడిచినటువంటి వారం రోజులుగా అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ఒప్పందం చేసుకున్నటువంటి దానికి అదానీ గారి మేము లంచాలు తీసుకున్నట్టు, దానికి సంబంధించి ఎక్కడో అమెరికా లాంటి దేశంలో ఎక్కడో ఎవరో ఆరోపణ చేస్తే దాని మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రజల ముందుకు వచ్చి, ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి ఆఫర్స్ ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని ఏ రకంగా తీసుకున్నాం, తద్వారా ఈ రాష్ట్రానికి ఏ రకంగా అది ఉపయోగపడింది, తద్వారా రాష్ట్ర సంపదని ఏ రకంగా కాపాడాం, ఇవన్నీ కూడా చాలా వివరంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. ఏవైతే కొన్ని పత్రికలు పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే, 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తాం అన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ వారు అంత సవివరంగా పత్రికా సమావేశంలో వాస్తవాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టినా సరే, మళ్ళీ ఈరోజు ఆ పత్రికలు వక్రీకరిస్తూ సరైనటువంటి సమాచారంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పటికీ సమాచారాన్ని మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ ఈరోజు మళ్ళీ వారి పత్రికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈ వార్తని క్యారీ చేస్తూ మళ్ళీ ఈరోజు దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్లు, మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు, ప్రధానంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది, మధ్యలో దళారీ లేడు, ఎక్కడా థర్డ్ పార్టీ లేదు, అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడ అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వారు చూపిస్తూ, ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కి అనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ సెప్టెంబర్ 15, 2021 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు విషయంలో ₹2.49 యూనిట్ ధరని కేటాయిస్తూ మీరు కొనుగోలు చేసుకునేటువంటి దానికి ఇది మంచి అవకాశం అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆ రోజు అప్పుడున్నటువంటి మా ప్రభుత్వాన్ని, ఆ రోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వారు కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక ఆఫర్.
రాష్ట్ర వ్యాప్తంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల సర్వే ప్రారంభమైంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ పీవీవీఎస్ ప్రసాద్ సారథ్యంలో నగరంలో సర్వే ప్రారంభించారు. చిన్నపాటి పాన్ షాప్ దగ్గర నుండి భారీ పరిశ్రమలతో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరిని ఈ సర్వేలో గుర్తిస్తామని కమిషనర్ తెలిపారు. ఎంఎస్ఎంఈ సర్వే వల్ల వ్యాపార సామర్థ్యం పెరిగేందుకు విరివిగా ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అన్ని రకాల వ్యాపారులు సర్వేకు వస్తున్న సచివాలయ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సంపూర్ణ సహకారాన్ని అందించాలని కమిషనర్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి అగ్రతాంబూల ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సర్వే చేస్తున్నాయని అన్నారు. జియోఎంఎస్ నెంబర్ 75 ద్వారా అన్ని ఏరియాలో ఎంఎస్ఎంఈ సర్వే చేయమని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టు ఈరోజు సచివాలయ ఉద్యోగులందరి చేత కూడా ఈ ఎంఎస్ఎంఈ సర్వే మీద మనం ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మన శ్రీకాకుళం పట్టణంలో ఉండే అన్ని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్స్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం నోట్ చేసుకోవడం జరుగుతుంది. అది ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. మనకి ఏదైతే టైం లైన్ ఉందో ఆ టైం లైన్ ప్రాప్తికి టౌన్లో ఉండే అన్ని చిన్న తరహా మీడియం వరకు ఏదైతే ఎంఎస్ఎంఈ పరిధిలో వచ్చేవన్నింటినీ కూడా మేము ఐడెంటిఫై చేసి వాటిని సచివాలయ ఉద్యోగస్తులతో అంతా కూడా మనం సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని ఎంఎస్ఎంఈ వాళ్ళకి బెనిఫిట్స్ని కూడా ప్రభుత్వం ఇచ్చే ఉద్దేశంతోనే వాళ్ళకి మార్కెటింగ్ అసిస్టెన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసిస్టెన్స్ కానీ ఇలా ఇవ్వడం ఉద్దేశంతోనే మనం ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్ డీటెయిల్, వాళ్ళ టర్న్ ఓవర్ డీటెయిల్, మార్కెటింగ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనం ఈ యాప్లో ఏదైతే మనకు ఒక 8 ఇవి ఉన్నాయి, ఆ 8 కాలమ్స్లో ఈ డేటా అంతటిని కూడా మనం ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సచివాలయ సిబ్బంది అందరినీ కూడా మనం వినియోగించుకొని ఈ ఎంఎస్ఎంఈ సర్వేని శ్రీకాకుళం టౌన్లో 100% కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద ఈరోజే మనం గవర్నమెంట్ ఆదేశ ప్రాప్తికి స్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఒకటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా మొత్తం అందరు సచివాలయ సిబ్బందితో కూడా యాజ్ పర్ టైం లైన్ వరకు మనం 100% కంప్లీట్ అనేది చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ బిజినెస్ చేసుకునే ప్రతి ఒక్కరిని నేను చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఎవరైతే సచివాలయ సిబ్బంది వస్తారో వాళ్ళు అడిగిన డేటా అంతా కూడా మీరు రెడీగా చేసుకుని ఇస్తే మనకి కంప్లీట్గా మీ యొక్క డేటా అంతా కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి కావాల్సిన ఎస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి కోసం గవర్నమెంట్ కూడా ఈ సర్వే అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు అందరూ కూడా ఈ మన సచివాలయ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. తల్లి గర్భంలోనే విధి వంచించి అంగవైకల్యంతో జన్మించిన ఎందరో అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్న మరెందరో మహానుభావులకు వందనం. అంతరి మహోత్తర సేవా కార్యంలో ముదునూరి మురళీకృష్ణరాజు సేవలు ఎందరికో స్ఫూర్తిగా నిలిచాయి. కాకినాడ జిల్లా అన్నవరంలో శాంతివర్ధన వికలాంగుల ప్రత్యేక ఆశ్రమం పాఠశాలలో వికలాంగ విద్యార్థుల నడుమ కార్తీక వనవిందులో పాల్గొని వికలాంగ విద్యార్థుల ఉత్తేజాన్ని కల్పించి మరెందరికో స్ఫూర్తిని నిలిచారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సహబంది భోజనాలు కాస్త నేడు వనభోజనాల్లో కులభోజనాలుగా మారాయని, అందుకు భిన్నంగా ఈ పవిత్ర కార్తీక మాసంలో వైకల్యంతో ఉన్న విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు కలిసి భోజనం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మనం చేసిన సాయం చిన్నదైనా మరింత మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటే సమాజానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొండపల్లి అప్పారావు, ఎంపీటీసీ దడాల సతీష్, అలాగే బొబ్బిలి వెంకన్న బాబు, తాటిపాక కృష్ణ, నవుడి శ్రీను, రాయుడు రాజు, వైసీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు, మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి అన్నవరం గ్రామంలో మీ పత్తిపాడు నియోజకవర్గంలో మంచి ఆర్గనైజేషన్ పెట్టి ఇక్కడ శాంతివర్ధన అనే ఒక వికలాంగ స్కూల్ బాగా నడుపుతున్నారని మా నోటీస్కి వచ్చింది. దాన్ని చూద్దాం, సందర్శిద్దామని మొన్న ఒక రోజు రావడం జరిగింది. ఆ రోజు అనిపించింది అన్ని రకాల సామాజిక వర్గాలు, ఏ కులానికి ఆ కులం కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ పార్టీలను కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈ కార్తీక మాసంలో మన భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ పిల్లలకు కూడా మనం పెడదాం, ఈ పిల్లలతోటి మనం ఒక రకమైన కార్యక్రమం చేసి వాళ్ళతో ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందం అనే ఆలోచనతో ఈరోజు ఇంటి దగ్గర నుంచి వనభోజనాలు తీసుకొచ్చి ఈ పిల్లలతో పాటు మనం కూడా చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆనందం వేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ పిల్లలతోటి మనం ప్రతి విషయంలోనే పాలు పంచుకోవాలి. ఈ వనభోజనాలే కాకుండా మంచి పర్వదినాలు ఏదైతే ఉన్నాయో మేం కానివ్వండి, మా సభ్యులు కానివ్వండి వచ్చి వాళ్ళతో సంతోషంలో మా సంతోషాన్ని కూడా చూద్దామనే ఆలోచనతో వాళ్ళ కంటిలో సంతోషం చూడాలనే ఆనందంతో అది ఒక మంచి దేవుడిచ్చినటువంటి సంకల్పంగా మేము భావించి ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.
తొందరలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది మొన్న ఒక ట్రస్ట్ పెట్టి ఎవరైతే ఈ మానసిక వికలాంగులు ఉన్నారో వాళ్ళే కాకుండా ఒక నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాకు తోసిన సహకారం చేయాలి. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా మాకు ఏదైతే చేతనైందో ఆ ట్రస్ట్ ద్వారా ముదునూరు మురళీకృష్ణరాజు చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఓపెన్ చేసాం. అది తొందరలో కూడా ఓపెన్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ చూసి. అంతేకాకుండా ఈ శాంతివర్ధన్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాలి. ఈ పిల్లల్ని ఎంతో చైతన్యంగా తీర్చిదిద్ది వాళ్ళ ఒక మానసిక వికలాంగుల్ని ఒక మంచి తయారు చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అనకాపల్లి జిల్లా మండల కేంద్రంలో పాయకరావుపేట నియోజకవర్గం స్థాయిలో ప్రజా దర్బార్ కార్యక్రమం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో అట్టహాసంగా శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం చూపించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో పేరుకుపోయిన అనేక సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడమైందని అన్నారు. ఈ ప్రజా దర్బారు కార్యక్రమానికి ఇంత భారీ స్థాయిలో స్పందన రావడంతో ప్రజలు అనేక సమస్యల పరిష్కారం కొరకు ఇంతలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుందని అన్నారు. గత ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా ఉండేదో ప్రజలు ఎంతలా విసుగు చెందారో తెలుస్తోందని అన్నారు. సమస్యలపై అర్జీలు తీసుకోవడంతో సరిపోదు అని మీకు తప్పకుండా పరిష్కారం చూపించే దిశగా పనిచేయడమే తమ కర్తవ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, ఎంఆర్ఓ నరసింహమూర్తి, ఎండీఓ దెందుకూరు సీతారామరాజు, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసోత్సవాలు వచ్చే నెల డిసెంబర్ 2 నుండి 30 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని దేవస్థానం ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి కె శుభారాణి తెలియజేశారు. శుక్రవారం దేవస్థానం సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాలను వచ్చే నెల డిసెంబర్ 2వ సోమవారం ఉదయం 8:40 తొలి పూజా కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. మార్గశిర మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె శోభారాణి తెలిపారు. సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు పాల్గొనే ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే సమావేశమైందని వివరించారు. ఆమె మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లపై గురించి తెలిపారు. అలాగే డిసెంబర్ 2న ప్రారంభమై 30 వరకు మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 5, 12, 19, 26 తేదీల్లో వచ్చే ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ఆహ్వానం. మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఒక బిందెడు పసుపు నీళ్లు పోస్తేనే కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి, ఉత్తరాంధ్ర ప్రజల ఇలువేల్పు, మన భక్తులందరికీ కొంగు బంగారమైన అమ్మవారికి మార్గశిర మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేష ప్రచారం, వాటికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకి, భక్తులకి అందజేయడంలో ముఖ్య పాత్ర వహించే మీ పాత్రికేయ మిత్రులందరూ తగిన ప్రచారం కల్పించవలసిందిగా, అమ్మవారి విశేషాలు ప్రజలందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి తమరందరినీ ఆహ్వానించడం జరిగింది. మార్గశిర మాస ఉత్సవాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చెప్తాము. 2/12/24 నుంచి 30/12/24 వరకు మార్గశిర మాస ఉత్సవాలు ఉంటాయి. అందులో తొలి పూజ 2/12/24 జరుగుతుంది. ముఖ్యమైన పండుగలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారాలు, అవి 4 వస్తున్నాయి. అవి 5/12/24, 12/12/24, 19/12/24, 26/12/24. ఇవి 4 గురువారాలు అమ్మవారికి. వీటిల్లో ఈ నెల రోజుల్లో 22/12 ఆదివారం సాయంత్రం 4 గంటలకి చతుర్వేద సభ, అర్చక సభ జరుగుతుంది. 4 వేదాలకు సంబంధించిన ప్రముఖులు, అర్చకుల్లో ప్రముఖులు ఆహ్వానింపబడతారు. వారి చేత సదస్సులు నిర్వహింపబడతాయి. వారిని తగు విధంగా సత్కరించడం జరుగుతుంది. అది చతుర్వేద సభ, అర్చక సదస్సు. ఆ తర్వాత నాద నీరాజనం. దీంట్లో ప్రముఖులైన నాద విద్వాంసులు ఆ రోజు పాల్గొంటారు. అది 23/12/24 సాయంత్రం 4 గంటలకి. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ నెల రోజులు ఉంటుంది.
అది కొత్త రోడ్డు శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ప్రాంగణం నందు నిర్వహించబడుతుంది. తర్వాత మహాన్న ప్రసాద వితరణ అది 26/12/24 ఉంటుంది. అది జగన్నాథ స్వామి దేవస్థానం కొత్త రోడ్డు దగ్గర ఆల్మోస్ట్ 20,000 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 20,000 మంది వరకు మహా అన్నప్రసాద్ వితరణ ఉంటుంది. ఆ తర్వాత సహస్ర ఘటాభిషేకం అది 26/12/24 4 గంటలకి నిర్వహించబడుతుంది. రథయాత్ర 28/12/24 4 గంటలకి. అమ్మవారి దత్త దేవాలయమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అంబికాబాద్ నుంచి ప్రారంభమై మన అమ్మవారి దేవాలయం వరకు అది నిర్వహింపబడుతుంది. మాల విరమణ శాంతి హోమం అది 30/12/24 ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సహస్ర దీపాలంకరణ 30/12/24 6 గంటల 30 నిమిషాలు. ఈ దర్శనం టికెట్ల వివరాలు కూడా చెప్తామండి. అతిశీఘ్ర దర్శనం 200, ప్రత్యేక దర్శనం 100, మార్గశిర మాసం విశిష్ట దర్శనం 500, విఐపి దర్శనం 100 రూపాయలు. అది లక్ష్మీవారాలు మాత్రమే. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. ఇవి మార్గశిర మాసానికి సంబంధించిన దేవస్థానం వారించే వివరాలు. ఇవి ప్రముఖంగా ప్రచారంలో తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కోట్ల చిల్లర అయిందండి ఈ సంవత్సరం. శాంక్షన్ అంతే అయింది. లాస్ట్ ఇయర్ 2,02,16,16,000 మనకి ఖర్చు అయింది. పక్కా ఇది ఆల్రెడీ నేను వచ్చి 1.5 month అయింది. 1.5 monthలో కొంతమంది మనకి పాత్రికేయ మిత్రులు కలవడం జరిగింది. నిన్న మేము వెళ్ళాం. దాన్ని ఏమైనా ఆల్టర్నేట్గా ఏమైనా చేయడానికి ప్రయత్నం జరుగుతుందా కానీ అయిపోయిన వాళ్ళు వస్తే అయిపోయిందా? నాకేమి ఆందోళన కంగారు భయం లేదు. ఇంకా కాస్త బాగా చేయాలి. ఇంకా కాస్త వెసులుబాటు అసలే మన దగ్గర ఎందుకు మామూలుగా మన దగ్గర వేసే క్రమంలో ప్రతి దేవుడికి కొంత కాకపోతే కొంత నిమిషం కాకపోతే కొంత సెకండ్ ఆ టైంలో మీకు ఏదైనా అందరికీ మీరైనా మేమైనా భక్తులైనా ఆ గురువారం నాడు ఉదయం సాయంత్రము 2 స్లాట్లు ఇవ్వమన్నారు. ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరికైనా సరే ఆ రెండిట్లో పంపించమనేది కలెక్టర్ గారి ఆదేశం. ఆ క్రమంలో ఇవాళ 2 స్లాట్లు పెట్టి ఎస్సీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సమాజంలో అశాంతి అభద్రత రాజ్యమేలుతోందని వెంటనే ఈ తీర్పును రద్దు చేయాలని రాష్ట్రపతి విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం నగరంలో రాష్ట్ర మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం బాటలు వేయవలసిన ప్రభుత్వాలు
దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి జోక్యం చేసుకుని వర్గీకరణ విషయంలో పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత దళిత హక్కుల పోరాట సమితి ప్రతినిధి డాక్టర్ కుండ వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కేంద్రం జోక్యం చేసుకుంటే ఇలాంటి తప్పులు జరుగుతాయని, ఎస్సీ ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల నిర్ణయం రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి జోక్యం చేసుకుని తీర్పును పెండింగ్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం నగరం కిటకిటలాడింది. ముందుగా నగరంలో ఎన్టీఆర్ మున్సిపాలిటీ గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ మీదుగా జిల్లా పరిషత్ దాటుతూ కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. జిల్లా నలుమూలల నుంచి మాల మహానాడు ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీకాకుళం తరహాలో రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు, సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తామని నేతలు చెప్పారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరించుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెడుతూ గౌరవ సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పుని రాజ్యాంగ ధర్మాసనం పేరుతో 7 న్యాయమూర్తులు గల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి, బహిరంగ సభకు శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి కూడాను నా దళిత సోదరులు, నా అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా హాజరై విజయవంతం చేశారు. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను మీరు కలుగు చేసుకొని నిలుపుదల చేయాలని, పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ నిలుపుదల చేస్తూ చట్టం చేయాలని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా ఇప్పుడు మేము మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. మెమోరాండం అనంతరం ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభకు మా జాతీయ నాయకులందరూ కూడా వచ్చారు. జాతీయ నాయకులు బహిరంగ సభకు అడ్రస్ చేసిన తర్వాత మా సోదరులందరూ కూడా ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాము. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమావేశానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పోలీసు వారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జైలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు మాల మహానాడు సుదీర్ఘకాలం దాదాపు 20 సంవత్సరాల దళితుల ఐక్య పోరాటానికి ఇదొక మరొక స్వాతంత్ర పోరాటం, మరో దళితుల విముక్తి పోరాటంగా మేము ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ దళితుల ఐక్య ఉద్యమం, మాలల ఐక్య ఉద్యమం ఈవేళ ఢిల్లీ కోటను ముట్టించాలని, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పాలకులు ఒకసారి కనువిప్పు కలగాలని శ్రీకాకుళం నుంచి ప్రారంభించినటువంటి ఈ మాలల ఐక్య పోరాట ఉద్యమం చరిత్ర సృష్టిస్తుంది, ఐక్యతని ఖచ్చితంగా సాధిస్తుంది, వర్గీకరణ లేకుండా చేస్తుంది, సుప్రీంకోర్టులో న్యాయం మాకు అనుకూలంగా వస్తుంది. అలాగే పాలకుల యొక్క కుయుక్తుల్ని తిప్పుకొట్టడం కోసం శ్రీకాకుళంలో ఉన్నటువంటి వీరోచిత పోరాటం అయినటువంటి గడ్డ మీద నుంచి ఈ మాలల ఐక్య ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సావర్కోట మండలం గోపాలపురం గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సామర్లకోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలుగుదేశం పార్టీల సభ్యత్వ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని సావర్కోట మండల టీడీపీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ తెలిపారు. గోపాలపురం, చీడిపూడి గ్రామాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసిన సావర్లకోట మండల టీడీపీ అధ్యక్షులు క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ కత్తిరి వెంకటరమణ ఈ సందర్భంగా కత్తిరి మాట్లాడుతూ ప్రజలు టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. టీడీపీ సభ్యత్వం తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారిందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అన్నారు. కేవలం 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించేలా టీడీపీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోవడంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరికీ ప్రమాదమేమో వర్తిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ప్రజలందరూ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పంగ అప్పారావు, నిక్కు జనార్దన్ రావు, వెలమల సుజాత, పాకోటి మోహన్ రావు, ముద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమము రాష్ట్రంలో 1 మంత్లో 50 లక్షల పైసీలుగా ఈరోజు సభ్యులుగా చేరి ఉన్నారు. మన నర్సనపేట నియోజకవర్గంలో మన శాసనసభ్యుడు శ్రీ బొగ్గు రవరమూర్తి గారి ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా సభ్యత్వాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ గోపాలపురంలో చేయడం జరుగుతుంది. గోపాలపురం కూడా ఇప్పుడు వరకు సుమారుగా 60% సభ్యులుగా
ఓటర్స్ చేరి ఉన్నారు. ఇదే పరంపర మున్ముందు సాగుతుంది. టీడీపీ సభ్యులుగా చేరడం వల్ల ఆ కుటుంబానికి భరోసా, అన్ని విధాల పార్టీ ఆదుకుంటుంది. ఏ అర్హత ఉన్నా ఏ పథకమైనా ఇస్తుంది. అదేవిధంగా ప్రమాద బీమా అనేది 5 లక్షల రూపాయలు, 100 రూపాయలకి 100 రూపాయలు కడితే 2 సంవత్సరాలకి 5 లక్షల ప్రమాద బీమా. అదేవిధంగా సాధారణ మరణానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబానికి ఏ పెద్ద దిక్కు కోల్పోతే అన్ని విధాల విద్యాపరంగా కానీ సామాజిక అవసరం పరంగా తీరుస్తుంది. కావున ప్రతి ఒక్క ఓటర్ను ప్రతి కుటుంబ సభ్యులు కూడా చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా. 20 ఏళ్ల క్రితం తాము న్యాయపరంగా కొనుగోలు చేసిన స్థలం ప్రభుత్వ భూమిలో ఉందని ఖాళీ చేసేయమంటూ అధికారులు కొందరు తమను వేధిస్తున్నారని పిఠాపురం పట్టణం అగ్రహారానికి చెందిన బాధితులు కొందరు ఆందోళన చేపట్టారు. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన తమ స్థలాన్ని తమకు ఇప్పించాలని కోరుతున్నారు. పిఠాపురం బైపాస్ రోడ్డు, రాపర్తి రోడ్ జంక్షన్ సమీపంలో తమ స్థలం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కాగా కాకినాడ పర్యటనకు ఆ మార్గంలో వెళుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులు ఆపి తమ సమస్యను చెప్పుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు అందుకుల సింహాచలం, అందుకుల సత్యబాబు, బోడపాటి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. పేరు అందుకుల సింహాచలం అండి. మా ఆయన గారి పేరు అందుకుల సత్యబాబు గారండి. మేము గతంలోని మా అక్కోళ్ళ అబ్బాయికి 2001లోని ఈ స్థలాన్ని 21 సెంటు భూమి కొనడం జరిగిందండి. ముగ్గురు దగ్గర, పితాని లక్ష్మి గారు, పితాని రమేష్ గారు, పితాని దివాకర్ గారి దగ్గర మేము ఆ భూమిని కొనుక్కోవడం జరిగింది సార్. అయితే మేము ఇప్పుడు వరకు కూడా గతం నుంచి ఇప్పుడు వరకు ఆ భూమిని కప్పెట్టినప్పుడు ఎవరో రాలేదు సార్, ఏ అధికారులు కూడా. ఈ 6 నెలలు పట్టించి ఫాతిమా అనే వ్యక్తి మేడం గారు బుసా పాప బాడ్ రాజు గారు కంప్లైంట్ ఇచ్చారనేసి మా మీదకు 10 సార్లు మా మీద బాధ పెట్టడానికి వచ్చింది సార్. అలాగే సర్వే గారిని కూడా పంపించారండి. సర్వే గారు వచ్చి ఈ భూమికి సంబంధించి 26 ఎకరాలు ఉంది, ఈ భూమినే పట్టుకుంటారైతే ఇందులో 9 సెంట్లో ఉంది, 20 ఉన్నదంతా భూమి దస్తావేజులు ఉన్న భూము, 26 సెంట్లు కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు ఈ స్థలం మీదకి రమ్మనేసి అధికారులు చెప్పారు సార్, సర్వేలు కూడా. కానీ ఈవిడ మాత్రం మేము కోర్టుకి వేసుకున్నా సరే మేము ఎన్నోసార్లు కమిషనర్ గారికి మమ్మల్ని బాధ పెడుతున్నారని మేము కాగితాలు ఇచ్చాము సార్. ఫాతిమా గారు ఏమని పెట్టేస్తున్నారంటే సార్, మాకు 53 సెంట్లు భూము అక్రమం చేసుకుని మా సత్యబాబు గారు ఆయన కౌన్సిలర్ పదవి చేసినప్పుడు అమ్మేసుకున్నారనేసి తప్పుడు సమాచారం సృష్టిస్తుందండి ఈవిడి. కావాలని నిన్న పొద్దుట అమ్మేసుకుని తీసుకుని వచ్చింది సార్. ఆవిడ దగ్గర ఎటువంటి పిటిషన్ పెట్టిన మనుషులు కానీ ఎవ్వరూ లేకుండానే మాతో కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పకుండా, అమ్మిన వాళ్ళకి కానీ కొనుక్కున్న వాళ్ళకి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆవిడ మెషిన్ తీసుకుని వచ్చింది సార్. దానికి సంబంధించింది 26 ఎకరాలు ఉంది సార్. పిటిషన్ పెట్టిన బొసా పాపగారు కూడా దీనికి సంబంధించిన భూమిలోనే 7 సెంట్లు ఇల్లు కట్టుకున్నారు సార్. మీరు ప్రభుత్వం వారు మరి దాని మీద చర్య తీసుకుని దానికి పరిష్కారం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. 21 సెంట్లు సార్ ఇది. అందులో 7 సెంట్లు మాత్రం ఫారం భూమి ఉందని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ భూమి అంతా మేమే అమ్మేసి చెప్పేసి పేపర్ ప్యాకెట్లు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది చాలా గురి చేసి మానసిక గురి చేస్తుంది సార్. 20 సెంట్లు మీకు ఎలా వచ్చింది సత్యబాబు గారు? 20 వాళ్ళ వ్యక్తి కొన్నారండి. ఎవరి దగ్గర కొన్నారో చెప్పండి. అది కొన్న వాళ్ళ పేరు లక్ష్మి గారు కొన్నాం సార్. ఎన్నాళ్ళు అవుతుందండి? 4 సంవత్సరాలు. 21లో కొన్నారండి. మమ్మల్ని చాలా గురి చేస్తున్నారు. చెప్పు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోడపాటి పద్మండి. నేను 10 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా టీడీపీ ప్రభుత్వంలో గెలిచిందండి. కానీ అధికారులు ఉన్నప్పుడు కూడా కనీసం 1 సెంటు భూమి కానీ 1 సెంటు కానీ నేను ఎవరికి అమ్మలేదండి. మా పేరుని కూడా ఒక్కటి లేదు సార్. లేకపోయినా బోడపాటి పద్మని కబ్జా చేసి నమ్ముతుందని మమ్మల్ని మానసికంగా ఫోటోలు తీసి పేపర్లకి వేశారు. మమ్మల్ని ఈదికి ఇడిచినట్టు మా కుటుంబం అంతా పెట్టారు సార్. నేను ఎవరికైనా అమ్మనట్టు ఉంటే నా పేరుని 1 సెంటు భూమి ఉంటే నా మీద చర్యలు తీసుకోండి సార్. లేదంటే మా మీద అక్రంగా పెట్టుకున్న వాళ్ళు మరి మీరు చూడాలని మిమ్మల్ని కోరుకు ప్రార్థిస్తున్నాం సార్. సముద్రపు అలల సవ్వడితో సస్యశ్యామలంగా ఉండే కోన ప్రాంతాన్ని విషవలయంగా మారుస్తున్న ఫార్మా ఫ్యాక్టరీల వ్యర్థాలను అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల జీవన భృతికి, సముద్రపు సహజ సంపదకు వాటిల్లుతున్న నష్టాన్ని నివారించాలని కోన ప్రాంత ప్రజావాసులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతంలో ప్రత్యేక ఎకనామిక్ జోన్లుగా ప్రకటించి పెద్ద సంఖ్యలో ఫార్మా ఫ్యాక్టరీల నిర్మాణం కొనసాగుతూనే ఉన్నాయి. వీటి వల్ల సముద్రపు జలాలు విషతుల్యం కావడంతో పాటు జలరాశులైన అరుదైన తాబేళ్లు, చేపలు మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీలు విధించే విష కాలుష్యం
రసాయనాల వలన కోన ప్రాంతమంతా కాలుష్య కూరల్లో చిక్కుకొని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యాలకు అధికారులు సరైన సూచనలు అందజేసి ప్రజలకు మధ్య సంపదకు ఇబ్బంది లేకుండా చూడాలని ఒంటిమామిడి సర్పంచ్ అంగుళూరి సుధాకర్, తొండంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చొక్కా అప్పారావు, తొండంగి మండలం ఎక్స్ జెడ్పీటీసీ చొక్కా కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. నా పేరు చొక్కా అప్పారావు, చింతకాయలపేట ధర్మవరం పంచాయతీ తొండంగి మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను నేను టీడీపీ తరఫున. ఇప్పుడు మా బీచ్లో జరుగుతున్న అన్యాయం ఏంటంటే, ఇలా అంతర్పేట దగ్గర నుంచి సోడిపిల్లిపేట వరకు మా తొండంగిలో ఉన్నటువంటి తొండంగి మండలంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో మత్స్యకారులు, అలాగే వివిధ కులాల రైతులు అందరూ కూడా ఈ సముద్రం మీద ఆధారపడిన వాళ్ళు కొంతమంది, పొలాల మీద ఆధారపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఎవరికి కూడా ఇక్కడ బతకడానికి బతుకుదురు లేకుండా ఈ అరవిందో కంపెనీ వచ్చి దానివల్ల వచ్చి ఎంత వాటర్ అంతా కూడా సముద్రంలో వదలడం వల్ల ఇక్కడ మత్స్యకారులకి రైతులకి ఇబ్బందిగా ఉంది. అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల అయ్యే కాకుండా ఇక్కడ తరతరాల నుంచి సముద్రంలో ఉన్నటువంటి తాబేళ్ళు కూడా నశించిపోయినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే దాన్ని బట్టి ఎంత సముద్రంలో ఇసువాయువు వెళ్తుందో అన్నదే మీరు అందరూ గమనించాలి. అయితే ఇప్పుడు మేము కోరుకున్నది ఒకటే, మేము రైతులు వాడబజ్జీలు కూడా చాలా నష్టపోయారు. దానికి మేము కొన్ని సూచనలు బ్యాటరీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇంకా పట్టించుకుంటలేదు. కానీ పట్టించుకోకపోతే మేము ఇప్పటికే ఈ అరవిందో కలుపుకునే గురించి, దివీస్ కంపెనీ గురించి, లైఫ్ ఫిష్ కంపెనీ గురించి కూడా మేము పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. దీని తాలూకా అన్ని కూడా ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. మాకు ఇంకా ఏ సమాధానం రాలేదు. దీన్ని త్వరగా సంబంధించి మాకు పరిశీలిస్తారని మేము కోరుకుంటాం. అంటే పెద్ద ఏంటంటే మళ్ళీ మా మత్స్యకారులకి ఆ చేపలు కానీ, ఆ రొయ్యలు కానీ ఫిషింగ్ రూపంగా మా ఊరికి పడడం, అవన్నీ కూడా వాళ్ళకి జీవనోపాధి కోరుకోవడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో సముద్రం పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూషన్ ఏంటంటే ఫ్యాక్టరీ ఇప్పుడు మా దగ్గర కూడా పూర్వం నుంచి కూడా ఎక్కువ చేపలు ఫిషింగ్ పడింది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలం తగ్గిపోయింది. ఇప్పుడు అరవింద కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ ప్రారంభం చేసి దాని యొక్క వేస్ట్ అంతా కూడా పైపుల ద్వారా పంపుతున్నారు. దానివల్ల కూడా మన ఫిషింగ్ తగ్గిపోయింది. అలాగే ఇప్పుడు తొందరలోనే ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీ ఒకటి పెట్టారు. ఈ ఒంటిమామిడి పంచాయతీలో, దానాపేట ఒంటిమామిడి పంచాయతీలో ఈ దివీస్ ల్యాబొరేటరీ ఏదైతే పెట్టారో దాని పైప్ లైన్ కూడా సముద్రంలో వేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాలు ఈ సముద్రంలో ఏదైతే దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్ ఇప్పుడు వేయడానికి సిద్ధపడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ధర్నా చేసి మత్స్యకారులు ఇప్పటికే మత్స్య సంపద అంతా పోయింది కాబట్టి మేము మత్స్యకారుల జీవనోపాధి మేము కోల్పోతున్నాం. మా మత్స్యకారులందరూ కూడా రోడ్డు మీద పడి పరిస్థితి చెప్పేసి కంపెనీ వాళ్ళకి ఎన్నో పని చేసినా సరే మా కంపెనీ వాళ్ళకి కనీసం చేయకుంటాడు కూడా లేకుండా కనీసం మత్స్యకారులు దీని మీద మత్స్యకారులు నష్టపోతున్నారు. ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఏదైతే సముద్రం ఉందో సముద్రం మనం పొల్యూట్ చేస్తున్నాం. ఈ పైప్ లైన్ అంతా కూడా బయట ప్రాంతం నుంచి చేస్తామని చెప్పేసి మాట కూడా ఇచ్చాం. కానీ ఈ రోజు మళ్ళీ సముద్రంలోనే మనం పైప్ లైన్ వేస్తున్నాం. కానీ మత్స్యకారులని వాళ్ళ యొక్క సమస్యలు కానీ వాళ్ళ యొక్క నష్టం కష్టం కనీసం చూడకుండా వాళ్ళు కనీసం పట్టించుకోవట్లేదు. మొన్న మధ్యన ఈ పైప్ లైన్ దగ్గర సమీపంలోనే ఈ పైప్ లైన్ వేయకూడదని చెప్పేసి మా మత్స్యకారులందరూ కూడా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వంటబాటు పూర్వ కార్యక్రమం కూడా బీచ్లో చేయడం జరిగింది. కానీ పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఎవరైతే ఆర్డీఓ గారు ఉన్నారో మాకు మాట ఇవ్వడం జరిగింది. తొందరలోనే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్లి మా మత్స్యకారుల యొక్క కష్టాలు నష్టాలన్నీ కూడా ఆయన కూడా చెప్తాం. ఏదైతే దివీస్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి పైప్ లైన్ సముద్రంలో వేస్తారో ఆ తక్షణమే ఆ పైప్ లైన్ ఆపడమా, లేదంటే పైప్ లైన్ లోపలికి వేసినట్లయితే మా మత్స్యకారులు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ సముద్రం మీద ఆధారపడి బతికి వాళ్ళందరూ కూడా మేము సముద్రం వల్ల ఈ పైప్ లైన్ వల్ల సముద్రం అంతా కూడా పొల్యూట్ అయిపోయి మా మత్స్యకారులందరూ కూడా నష్టపోతున్నారు. కాబట్టి మాకు సరైన న్యాయం చేయమని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్లు ఒక 7 డిమాండ్ ఒకటి కూడా మేము
కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ డిమాండ్లు నెరవేర్చినట్లయితే మేము ఉద్యమం చేయం. లేదంటే ఆ డిమాండ్లు నెరవేర్చలేని పక్షంలో మేము ఉద్యమం తీవ్రత చేసి మా మత్స్యకారుల కోసం మా మత్స్యకారులందరూ కూడా అవసరమైతే ప్రాణాలు త్యాగం చేసి ప్రాణాలన్నీ విడిచిపెడతాం. కానీ పైప్ లైన్ బట్టి సముద్రంలో వేయడానికి మేము ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోమని చెప్పేసి క్షమగా తెలియజేసుకుంటూ ఈ ఛానల్ వరకు వాణి ఛానల్ వరకు కూడా ఈ వాయిస్ తీసుకునేందుకు వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా మా పుట్టుబడి పంచాయతీ తాటేపాలెం, నర్సిపేట, దానవపేట బీచ్ ఏరియాకి రావడం జరిగింది. అనుకోకుండా ఇక్కడ కొన్ని తాంబేళ్ళు చనిపోవడం మేము చూడటం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక జీవిని చనిపోయినప్పుడు మనం చాలా బాధపడుతుంటాము. అలాంటిది ఇక్కడ మనకు ఒక చట్టం కూడా ఉంది, వన్యప్రాణి సంరక్షణ ఒక చట్టం ఉంది 1972 యాక్ట్ ప్రకారంగాను. అలాంటిది ఎప్పుడూ లేనంత ఇదిగా ఈరోజు మా యొక్క పంచాయతీ పరిధిలో ఉన్న తీర ప్రాంతంలోనూ ఈరోజు ప్రత్యేకంగా తాంబేలు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇటువంటిది సంఘటన జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇవన్నీ తీరా చెప్తే ఎందుకు చనిపోయానో మాకు మేముగా ఒకసారి వెరిఫై చేసుకుంటే ఇక్కడ పక్కనే ఉన్న ఫార్మా కంపెనీల నుంచి వెలువడే విషవాయువుల నుండి వచ్చే వ్యర్థాల నుండి ఇక్కడ బీచ్లో కలవడం జరుగుతుంది. అక్కడ దానికి ప్రముఖంగా పిరవలపురం పంచాయతీలో ఉన్న అరవిందో కంపెనీ నుండి మరియు లైఫ్ ఈజ్ ఫార్మా నుండి కొంత వేస్టేజ్ వదలడం జరుగుతుంది. ఆ వేస్టేజ్ అక్కడ జమ్మేరు కాలంలో వదులుతున్నారు. ఆ జమ్మేరు కాలం నుండి డైరెక్ట్గా ఇక్కడ బీచ్కి రావడం జరుగుతుంది. ఆ బీచ్లో ఉన్న ఈ యొక్క తాంబేళ్ళు దాని యొక్క విషవ విధానానికి చనిపోవడం జరుగుతుంది. అసలే ఈ డిసెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు అట్లాంటిక్ మహాసముద్రం నుంచి మనకి అక్కడి నుంచి అక్కడికి హాలీవుడ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఇటువంటి గుడ్లు పెట్టే అవకాశం మన ఆంధ్రప్రదేశ్లోను ఒక నెల్లూరు బీచ్లోను మరియు మన కాకినాడ జిల్లాలోను మన కొండంగి మండలంలోను దానవాపేట ఒంటుమాడు పంచాయతీ అయిన ఈ బీచ్ ఏరియాలోనూ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇవి చాలా అరుదైనవి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. దయచేసి వీటి మీద వెంటనే గవర్నమెంట్ దృష్టిలో కూడా మేము తీసుకెళ్తాము. అలాగే దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి దీనికి ఒక పరిష్కారం కూడా ఇవ్వాలని మాత్రం మేము కోరుకున్నాము. అదేవిధంగా దీని యొక్క సమస్యను కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి దగ్గరికి, అలాగే మా యువ నాయకులు యనమల రాజేష్ గారి దగ్గరికి, పెద్దలు గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి దీనికి ఒక పరిష్కారం మాత్రం చూపిస్తామని మా పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ మేము మాట్లాడడం జరుగుతుంది. నక్కపల్లి మండల కేంద్రం హాకీ క్రీడా మైదానంలో శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పురుషుల హాకీ టీం ఎంపికలు ఘనంగా ముగిశాయి. స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివయ్య, ఫిజికల్ డైరెక్టర్ కె దుర్గారావు ఆధ్వర్యంలో బిఎస్ హాకీ క్లబ్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు ఆంధ్ర యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఎన్ విజయమోహన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ అధికారి డాక్టర్ ఏ పల్లవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సెలక్షన్స్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు డిసెంబర్ 3 నుండి 8వ తేదీ వరకు చెన్నై ఎంఆర్కే స్టేడియంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ మెన్ టోర్నమెంట్లో పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా చెన్నై జట్టుకు ఎంపిక అయిన క్రీడాకారులను బిఎస్ హాకీ ఫౌండర్ బాలరెడ్డి సూరిబాబు, అధ్యక్షులు చిన్న అప్పారావు, కోచ్ రాంబాబు, కార్యదర్శి తాతాజీ, సీనియర్ జాతీయ క్రీడాకారుడు గాజుల రామచంద్రరావు, కొల్నాటి నానాజీ, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరరావు, శ్రేణు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను పల్లవి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు నక్కపల్లిలో ఇంటర్ యూనివర్సిటీ హాకీ సెలక్షన్స్, మెన్ సెలక్షన్స్ జరిగాయి. దీనికి మా డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫార్మర్ డిఎస్డిఓ గారు సూర్యారావు గారు, ఇక మా దగ్గర సీనియర్ ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ హాకీ ప్లేయర్స్, సెలక్షన్ కమిటీ మెంబర్స్ అటెండ్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీ హాకీ టీమ్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో నక్కపల్లిలో ఉన్నటువంటి సీనియర్ హాకీ ప్లేయర్స్ అండ్ కోచెస్ అందరూ కూడా ఈ ఈవెంట్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. నక్కపల్లి డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ దుర్గారావు, ప్రిన్సిపల్ గారు ఇక్కడ అన్ని చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా టోర్నమెంట్కి కావాల్సిన వసతులన్నీ, ప్లేయర్స్కి కావాల్సినటువంటి భోజనాల దగ్గర నుంచి సో అన్నీ అరేంజ్ చేశారు. సో ఈ టీము రేపు ఇంటర్ యూనివర్సిటీలో సౌత్ జోన్ పార్టిసిపేట్ చేసి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. సెలెక్ట్ చేసిన టీము త్వరలో జరగబో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ మెన్ టోర్నమెంట్
మద్రాస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగబోతుంది. అది ఆ టీంకి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. వారికి అన్ని సదుపాయాలు రీసెంట్గా ఆంధ్ర యూనివర్సిటీ వారికి ప్లేయర్స్ అందరికీ కూడా టీఏడిఏలు భారీగా పెంచడం జరిగింది. దానికి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శశిభూషణ్ రావు గారికి, గౌరవ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనంజయ రావు గారికి కూడా ఏయూ స్పోర్ట్స్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ టీము చక్కగా ఆడుతుందని, ఆంధ్ర యూనివర్సిటీకి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము. ఈ రీసెంట్గా వెయిట్ లిఫ్టింగ్ నిన్ననే ముగిసింది. వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్ నాగార్జున యూనివర్సిటీలో సౌత్ వెస్ట్ జోన్ అది. దాంట్లో మనకి ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్లో రన్నర్గా వచ్చిందంటే సెకండ్ ప్లేస్ వచ్చింది. అది ఇదే కాకుండా మిగతా బ్యాడ్మింటన్ మెన్ కూడా ఆల్ ఇండియా క్వాలిఫై అవ్వడం జరిగింది. థర్డ్ ప్లేస్ వచ్చింది, బ్రాంజ్ మెడల్. మిగతా ఆటలు కూడా దాదాపుగా 80 నుంచి 90 ఇంటర్ యూనివర్సిటీ టీంలు పంపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా గత 5 ఏళ్లలో ఆంధ్ర యూనివర్సిటీకి 207 మెడల్స్ రావడం జరిగింది. ముందు కూడా ఆంధ్ర యూనివర్సిటీ క్రీడాకారులు మెన్ అండ్ ఉమెన్ బాగా రాణిస్తారని ఆంధ్ర యూనివర్సిటీకి మంచి పేరు తెస్తారు. ఎందుకంటే మనం 99th ఇయర్లో ఉన్నాము. వచ్చే 26 జూలైన 100th ఇయర్ జరుపుకోబోతుంది. సో ఆంధ్ర యూనివర్సిటీ ర్యాంక్ కూడా A++ రావటము, 3.74 CGPA. అదేవిధంగా క్రీడాకారులు కూడా మంచి పేరు తెస్తున్నారు. సో మరి ఒక్కసారి GDC నక్కపల్లి కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఫిజికల్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా సూరిబాబు గారని ఇక్కడ హాకీని వారు ఎప్పటి నుంచో కూడా ప్రోత్సహిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సూర్యారావు గారు, రిటైర్డ్ DSDO విశాఖపట్నం, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆర్గనైజర్స్ అందరికీ కూడా, ఎందుకంటే ఉచిత వసతి భోజనాలు కూడా కలగజేశారు. మరి ఒక్కసారి GDC నక్కపల్లి కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఫ్యాకల్టీకి, ఫిజికల్ డైరెక్టర్ దుర్గారావు గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి దేవస్థాన అభివృద్ధికి టీటీడీ నుంచి సహకారం అందించాలని సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. అలాగే దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను డీసీ చక్రధర్రావు వివరించారు. తుని తపోవనంలో ఆధ్యాత్మిక శోభతో భక్తులు తరించారు. జగద్గురు రాకతో తపోవన పరిసర ప్రాంతాలు పులకించి స్వామివారి, అమ్మవారి నామస్మరణలతో మారుమ్రోగింది. కాకినాడ జిల్లా తుని కుమరిలోవా తపోవనం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి జగద్గురు శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉత్తరాధికారులు శ్రీ విధుశేఖర మహాభారతి స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు దంపతులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ పోర్టు అడ్డాగా సాగుతున్న బియ్యం అక్రమ రవాణాను నివృత్తి చేసేందుకు నేరుగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం. డావుకలో ఉన్న 38,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పరిశీలించిన అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. తాను సంపద సృష్టి చేస్తే చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడిన మాజీ ముఖ్యమంత్రి. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం కన్నా మేము తక్కువకు కొనుగోలు చేశామని వివరించిన జగన్. గత జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పడిన రోడ్ల మార్గం ద్వారానే ప్రజలు ప్రయాణాలు చేశారని ఆరోపించిన హోంమంత్రి. అడ్డరోడ్డు నుండి నర్సీపట్నం వెళ్లే రహదారి ఆధునిక పనులకు శ్రీకారం చుట్టిన వంగలపూడి కవిత. ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన కార్మిక శాఖ మంత్రి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని హాగర్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించిన. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.